ఈ చంద్రబాబు నాయుడు గారు ఉమ్, రాజశేఖర రెడ్డి గారి పేరు, ఆ పెద్దాయన పేరు మార్చుకుంటూ వెళ్ళిపోతే మీకు మనస్సాక్షి అంటూ ఉండదా? ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. చంద్రబాబు నీ కూటమి ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ మీ ఇక్కడ పేరు లేకుండా చేయాలనుకుంటారు ఏపీలో, కానీ ప్రజల గుండెల నుంచి ఆయన పేరు తొలగించలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లంటే ఇంత దారుణంగా ఒడిగడతా వాడైతే పవన్ కళ్యాణ్గా వాడైతే ఊగిపోతున్నావు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. వాడు నాగబాబు వాడైతే జగనన్నను ఏం మాట్లాడతావురా ఒరే కుక్క? ఎమ్మెల్సీ అయినావని కళ్ళకు కొవ్వెక్కిందా నీకు? తలకు పొగురెక్కిందారా కుక్క? జగనన్న పేరును పెట్టుకొని 20 ఏళ్ళు ఉంటావు. నువ్వు ఏం పీకుతున్నావురా? 20 ఏళ్ళు కాదు, ఆగు, 2 ఏళ్ళు ఆగురా కొడక. మిమ్మల్ని చెప్పులతో కొడతారు జనాలు, అర్థమవుతుందా? నీ తమ్ముడు వాడొక కుక్క, వాడిదొక గెలుపు. ఈవీఎంలతో గెలిచినాడు వాడు కుక్క. 11 సీట్లు అంటున్నాడు వాడు, బోకర్ నా కొడుకు. ఏం చేస్తున్నాడు? 21 సీట్లు. ఒరే 11 సీట్లు అంటే అన్నకు ఎంత శాతం? 40%, 41% పర్సెంటేజ్ ఉంది. మీకు 21 సీటుకే 6%. గుర్తుపెట్టుకోండి, 6% మాత్రమే మీకు ఓట్లు వచ్చినాయి, అంత తప్ప కండకు కొవ్వెక్కి నాలుక ఎంత పడితే అంత మాట్లాడుతున్నవరా ఊర కుక్క. చాలా రెచ్చిపోతున్నారు మీరు. ఏందంటే అబ్బా తూలనాడుతున్నారు జగనన్నను. అరే నాగబాబుగా ఎమ్మెల్సీ అనే అడ్డదారులు కుక్క, నువ్వు ఎమ్మెల్సీ పదవచ్చనే కండకావరం ఎక్కి కండ్లకు కొవ్వెక్కి మాట్లాడుతున్నావురా? ఏరా నాగబాబు, ఏరా కుక్క, ఏరా వాడైతే నా ఇంట్లో ఎవరికి పదవద్దు. నీ అన్నకు వాడేమో చిరంజీవి వాడేమో ఏం చేశా? వాడు కేంద్ర పదవి తీసుకొని తాకట్టు పెట్టి పార్టీనే అమ్మి పాడేసినాడు వాడు. నువ్వు కుక్క బిస్కెట్లు ఏరుక్కుంటూ కుక్కలా గతుక్కుంటూ 2 చోట్ల ఓడిపోయిన నా కొడుకు నువ్వే మాట్లాడితే రాజీనామా చేసి ఒక్కరిద్దరు అట్లా జగనన్న అట్లా పాదయాత్ర చేసి మొత్తం అంతా ఒక సీఎం అయ్యి కష్టపడి సీఎం అయినారా? ఒంటరిగా పోటీ చేసి నువ్వు కుక్క, చంద్రబాబు ఆడిన కుక్క బిస్కెట్లు వేసుకొని ఏరుకొని కుక్కవురా నువ్వు. డబ్బులతో బతుకుతున్నావు. ఒరే మిమ్మల్ని చెప్పుతో కొడతారు, తరిమి గుర్తుపెట్టుకోండి రే. ఒరే పీకేగా పావులగా ఇర్రవీగుతున్నావు, జగనన్న తోలనాడుతున్నావు. జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బతుకు. నువ్వు అనుకుంటున్నావేమో చెప్పులతో జనాలు కొట్టే రోజులు దగ్గరుండయి. చాలా రెచ్చిపోతున్నారు మీరు. కూటమి ప్రభుత్వము. జగనన్న సైలెంట్గా ఉన్నాడు, ఎందుకు తెలుసా? జగనన్న ఎప్పటికీ సింహమే. మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బతకండి. కుక్కాల మరగొద్దు. పేద ప్రజలకు మేము ఏం చేయాలి అని అది మాత్రం ఆలోచించి ప్రజలకు మేలు చేయండి, అంతేగాని సూపర్ 6లు, ఆ 6లు, ఈ 6లని ఎగరగొట్టి నిరుద్యోగ భృతి లేదు, ఏమీ లేదు, కరెంటు ఛార్జీలు, బస్సు ఫ్రీ ఎంట్రీ ఏమిదిరా? ఏముంది? ఏం చేస్తున్నారా మీరు? అసలుకు దోచుకొని పందికొక్కులాగా తింటున్నారా మీరు? కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నువ్వు సావు నువ్వు చచ్చిపోతే నిజంగా నేను మాత్రం స్వీట్లు నేనే వస్తా పక్కగా, గుర్తుపెట్టుకో. నీకు చావు రాకోకుండా ఏరా పావులగా? రాష్ట్రంలో ఆడమహిళలు లేరారా? ఆ భువనేశ్వర్ పుట్టిదేనారా నీకు? దానికేనారా మర్యాద? బొకర్నా కొడక. నువ్వు ఏం సనాతన అంట, ఏం పీకుతున్నావు? మాలేసుకొని ఊర కుక్కాల ఊరేగుతున్నావు, ఊర్లు ఊరేగుతున్నావు. బీజేపీ కుక్కవరా? ఇప్పుడు నువ్వు టీడీపీ కుక్కవు కాదు, మీ బీజేపీ కుక్కవరా నువ్వు నా కొడక. బీజేపీ వాళ్ళు ఎప్పుడే కానీ రాకోకుండా చేసిన అట్లాంటిది నా కొడక. నువ్వు బీజేపీ వాళ్ళని ఎంటర్ చేయించినావు కదరా, నీ ధూము తగల, నీ నాలుక తెగ పడనా అని. నేను నిజంగా దేవుడు ఖచ్చితంగా ఉన్నారా? ఏదో ఒక రోజుకి నీకు ఖచ్చితంగా పక్షవాసం వస్తుంది, నీకు నాలుక పడిపోతుందిరా, కాళ్ళు చేతులు పడిపోతుంది, గుర్తుపెట్టుకో. ఎంత పడితే అంత మాట్లాడుతున్నావు, నోరుకు వచ్చినట్టు అదుపు లేకోకుండా మాట్లాడుతున్నావు రే పావులగా. నీ పాడు మొక్కమోడ. బతకండ్రా. ఎట్లుండాలి తెలుసా? హుందాతనంగా ఉండాలి. పాలన అంటే హుందాతనం ఉండాలి. వాడైతే ముసలోడైతే రాజశేఖర రెడ్డి గారి స్టేడియం పేరు కూడా మార్చేయాలంటున్నావు కదరా.
అన్నీ మార్చేయండి. ఏం మారుస్తారో మహా అంటే 2 ఏళ్ళు తర్వాత కొడకల్లారా మిమ్మల్ని ఏమనకూడదు, ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే జగనన్నమ్మకి ఇచ్చిన సంస్కారం అది. ఇప్పుడు ఏం మాట్లాడొద్దు, తులనాడొద్దు. కానీ మీరేం చేస్తున్నారా, పసిపిల్లలను చిన్నపిల్లలను ముసలోళ్ళని ఎవరు లేకోకుండా వదలలేకోకుండా చేస్తున్నారు. పెన్షన్లు తీసేసినారు. ఈ మనుషులరా మీరు అసలుకు. బా మొమ్మ ఏరా సభ పెట్టుకొని అమ్మ పీకునాం పొడిచినామని సభ పెట్టి వీర మహిళలతో ఏరా కుక్క పావుల కుక్క లే బ్రోకరోడా, నువ్వు ఆడలతో జగనన్న తిట్టిస్తావురా కుక్క. అవన్నీ ఆడవని మురుగుతున్నాయి. మేం మాత్రం దాన్ని వదలరా. పేర్లు రాసి పెట్టుకున్నాం ఆల్రెడీ. నేనైతే ఖచ్చితంగా దాని పేర్లు రాసి పెట్టుకున్నాం. ఖచ్చితంగా దానిని మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాం మేము ఈసారి. అది రాయపాటిది ఎర్రవీగుతుంది, దాన్ని మాత్రం వదలరా మేము. ఒరే పావుల కుక్క, ఊరు కుక్కల ఊర్ల మీద ఎగరడం కాదురా. నీ బతుకుచాడు, నీదొక బతుకుతాను బతికేరా అనేది.